సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండవచ్చు సార్. వాళ్ళు ఏదో సిస్టమ్ మీద కూర్చుంటారు, ఏదో జస్ట్ అలా వర్క్ చేస్తే లక్షలు వచ్చి పడిపోతాయని చెప్పి. కానీ వాస్తవంగా చూస్తే పరిస్థితి అలా ఉండదు. ప్రతి షిఫ్ట్లోనూ పనిచేయడానికి అడ్జస్ట్ అవ్వాలి, ఏది పడితే అది తినడానికి కూడా అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూస్తూ ఉన్నాం కాబట్టి. సో కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే, ఆయన అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కామెంట్ చేశారు సార్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కార్మిక చట్టాలు వర్తించవా, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మేధస్సును దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఒకసారి ఎమ్మెల్యే గారు బ్యాక్ ప్లీజ్. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు? కార్మికులు ఇన్ ద సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్. దానిపైన మీరు మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను. వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా? వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో? ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా? దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా? తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా? లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా? ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు, వాళ్ళు నైట్ ఉన్నారా లేదా డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయాలోకం. సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్న బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. రైట్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ రేస్ చేశారు సాంబశివరావు గారు. అంటే వాస్తవంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతుల పైన చాలా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏఐజీ జరిపిన అధ్యయనంలో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఫ్యాటీ లీవర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రకరకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే వారి వర్క్ స్టైల్ వల్ల లాంగ్ వర్కింగ్ అవర్స్, చాలా స్ట్రెస్ఫుల్ వర్కింగ్ అవర్స్ వల్ల వారి ఆరోగ్యం పైన తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అని అనేక స్టడీస్, ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ముందే ఏఐజీ స్టడీ చూసామని, ఫ్యాటీ లివర్ వస్తుంది అని. సో అందువల్ల వెరీ వ్యాలిడ్ కన్సర్న్. అసలు సభ మొత్తం చర్చించాలి. కూనంనేని కమ్యూనిస్ట్ నాయకుడు గనక శ్రమ దోపిడీ గురించి మాట్లాడాడు. వాస్తవంగా సభ అంతా మాట్లాడాలి, ఎందుకంటే ఒక పెద్ద సంపద సృష్టికర్తలు ఈ దేశంలో. భారతదేశంలో అత్యాధునిక రంగాల్లో ఒకటి, దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇన్వడించిన రంగం, దేశానికి గర్వకారణంగా ఉండేటువంటి రంగం సాఫ్ట్వేర్ రంగం. అనేక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితం ఇచ్చిన రంగం. ఇప్పుడు మా ఇంట్లోనే మా సొంత బావ, ఆయన సింగరేణి కాలరీస్లో ఒక సాధారణ వర్కర్, RK3లో సాధారణ వర్కర్గా పనిచేశారు. ఇవాళ 2 పిల్లలు, 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి ఇండియాలో కంపెనీ, అమెరికాలో కంపెనీ. ఇవాళ పేరెంట్స్ కొరకు ఎంతైనా ఖర్చు పెట్టగలిగే శక్తులు ఉన్నారు. మా సొంత మేనత్త హస్బెండ్ ఎలక్ట్రిషియన్, మీకు మందమరిలో KK2లో కొన్ని కిలోమీటర్లు బావిలో దిగి ఎలక్ట్రిషియన్గా పనిచేసే సాధారణ ఉద్యోగి. ఇవాళ 2 మా అత్తమ్మ మామయ్య 2 అమెరికాలో ఉన్నారు, 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. వారికి ఇలా హైయెస్ట్ పొజిషన్లు టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంట్లో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి
కూడా ఇవాళ సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి రంగం. ఇదంతా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. మంచి జీతాలు, మెరుగైనటువంటి సాలరీస్. ఖాళీగా కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చేస్తుంటే జీతాలు వస్తున్నాయని అనుకుంటున్నారని మీరు అన్నారు. అలా అనుకుంటున్నారని అనుకోరు, కానీ డెఫినెట్గా వాళ్ళకి మంచి సాలరీస్ వస్తున్నాయని మాత్రం అనుకుంటున్నారు. కష్టపడ్డా ఇతర రంగాల్లో మీకు ఎంత కష్టపడ్డా కూడా ఆ స్థాయిలో సాలరీస్ ఆదాయాలు ఉండవు కనుక ఇక్కడ ఎలా అట్లీస్ట్ కష్టపడితే సాలరీస్ ఉంటాయి, పర్క్స్ ఉంటాయి, బోనస్లు ఉంటాయి, వారికి రెగ్యులర్ పే స్కేల్స్ పెరుగుతుంటాయి. ఇది ఒక వండర్ఫుల్ లైఫ్ అని మాత్రం ఖచ్చితంగా ఉంది. సో కానీ ఈ సాఫ్ట్వేర్ రంగం కూడా ఒక మయసభ లాంటిది. మనకు ఇదంతా ఒక నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అనేక రకాల హెల్త్ డిజార్డర్స్, ఒక కాన్స్టాంట్ స్ట్రెస్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ జాబ్ ఇన్సెక్యూరిటీతో బతకాలి. నిన్న కాక మొన్న మీకు ఇన్ఫోసిస్లో 700 మందిని ట్రైనింగ్లో ఉన్నప్పుడు తీసేశారు. అంటే ఆర్గ్యుమెంట్ ఏంటి? కంపెనీది మా పద్ధతి అది, మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాం, వారికి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకు 3 టెస్టులు ఉంటాయి, ఆ 3 టెస్టులలో పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసేస్తామని. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరో ఒక్కరో ఇద్దరో 10 మందో క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారంటేనే అర్థం ఒక 3-4 రకాల టెస్టులు పెట్టి, గ్రూప్ డిస్కషన్లు పెట్టి, పర్సనల్ ఇంటర్వ్యూలు చేసి, పర్సనాలిటీ టెస్ట్లు వేసి, రిటర్న్ టెస్ట్లు వేసి సెలెక్ట్ చేస్తారు. ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యారంటేనే ఆ టాలెంట్ ఉంటేనే ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేసుకుంటుంది. లేదా వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ట్రైనింగ్ పైన ఖర్చు పెట్టారు కదా. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి ఎక్స్పెక్టేషన్స్ తగినంతగా పర్ఫామ్ చేయలేదు అంటే ఎస్, ఇట్ ఇస్ పాసిబుల్ కొంతమంది విషయంలో, కానీ 700 మంది విషయంలో సాధ్యం కాదు. అది 5, 10, 20 మందో 50 మందో వాళ్ళు రిక్రూట్ చేసుకున్నా కూడా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేయాలంటే అర్థం చేసుకోగలం. 700 మంది పనిచేయకుండా ఉండరు. సమస్య ఏంటంటే వారికి అప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ అప్పుడు ఉద్యోగాలు అవసరం ఉండే, ఇప్పుడు అవసరం లేదు అని వాళ్ళను తొలగించేశారు. సో 700 మందిని ఒక్క వేట్తో తొలగించారు. సో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. మీరు ఈవెన్ వాళ్ళని తొలగించే ప్రాసెస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు, అంటే మీరు ఎవరికి మెయిల్ చేయకూడదు, ఫోటోలు తీయకూడదు, ఇలాంటి కండిషన్స్ కూడా పెట్టారు. మరోవైపు నారాయణమూర్తి లాంటి వాళ్ళు 70 గంటలు పనిచేయండి అంటే, మీకు ఎల్ఎన్టీ చీఫ్ లాంటి వాళ్ళు 90 గంటలు పనిచేయండి, అసలు భార్య మొక్కను చూసుకుంటూ కూర్చుంటే ఏం ఆనందం ఉంటుంది, అసలు మీకు ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే మీ భార్య మీకు విడాకులు ఇస్తుంది, ఇలాంటి చెత్త అంతా మాట్లాడుతున్నారు. సో కార్పొరేట్ చీఫ్టన్స్ మాట్లాడుతున్న తీరు ఒక రకంగా శ్రమ దోపిడీ కాదు, శ్రమ చేసే వారి పట్ల ఒక ఏవ్య భావమా, తృణీకరణ భావము ఉంటుంది. నిజంగా ఎల్ఎన్టీ చైర్మన్ మాట్లాడుతున్నారంటే ఎల్ఎన్టీ చైర్మన్ లాగా సంపదలో వాటా ఉంటే ఎవరైనా మాట్లాడతారు. నువ్వు ఎల్ఎన్టీ చైర్మన్కు ఉన్నట్లు 24 గంటలు కాదు 36 గంటలు పనిచేస్తారు, 100 కోట్లు ఇస్తామన్న సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఇచ్చే జీతం ఎంత, యజమానికి వచ్చే వాటా ఎంత? నారాయణమూర్తిలు ఎల్ఎన్టీ చైర్మన్లకు వారి కంపెనీ పెరుగుతున్న సంపదలో వాళ్ళకి వచ్చే వాటా ఎంత, ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చే జీతం ఎంత? ఈ రెండింటి ఎట్లా కంపేర్ చేస్తారు? యజమాని ఎప్పుడైనా ఎక్కువసేపు పని చేస్తాడు, ఎందుకంటే ఆస్తంతా అతందే, సంపద అంతా అతందే కనుక. ఆ సీఈఓ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వచ్చే శాలరీస్ మామూలు కాదు కదా, 100 కోట్ల రూపాయల జీతాలు వస్తాయి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనిచేయాలి, మీకు సోషల్ లైఫ్ అవసరం లేదు, మీరు 70 గంటలు పనిచేయాలి అంటే అర్థం ఎన్ని గంటలు పనిచేయాలి? 5 అవర్స్ అంటే 14 అవర్స్ పర్ డే పనిచేయాలి. 14 అవర్స్ పర్ డే పనిచేసాక ఇవాళ ఏం చేయాలి? అందువల్ల ఇవాళ స్లీప్ డిజార్డర్స్ ఒక పెద్ద ఛాలెంజ్ వస్తుంది, స్లీప్ ఎపిడమిక్, నిద్ర లేకపోవడం సరిగా. సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంది. జాబ్ ఇన్సెక్యూరిటీ కాదు, మీకు ఒక 10 ఏళ్ళు జాబ్లో ఉంటారు, 10 ఏళ్ళు జాబ్లో ఉన్న తర్వాత ఒక మిడిల్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళ శాలరీ ఎక్కువ ఉంటుంది. కంపెనీలు ఏం చేస్తున్నాయి తెలివిగా, ఈ మిడిల్ లెవెల్కి వచ్చే వరకు వీరికి ఎక్కువ జీతం ఇవ్వాలి కనుక వీళ్ళని తీసేసి ఏదో రూపంలో వీళ్ళకు పింక్ స్లిప్ అని చూపెట్టేసి వీళ్ళని పంపించేసి యంగ్స్టర్స్ని తీసుకొని అదే పనిని యంగ్స్టర్తో చేయించుకుంటున్నారు. సో ఒక రకంగా ఇదొక శ్రమ దోపిడీ. ఎందుకు తీసేస్తారో ఆన్సర్ లేదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. తెల్లారి ఉదయం లేసే వరకు యు ఆర్ రిమూవ్డ్ అనే ఈమెయిల్ వచ్చేదాకా తెలియదు. ప్రపంచంలో ఇంత అస్థిరమైనటువంటి జీవితాలు ఉద్యోగాల్లో ఉండవచ్చా? తీసేసిన దానికో పద్ధతి ఉండాలి. నీకు సడన్గా ఈమెయిల్ వచ్చేదాకా
రోజు బిజినెస్ మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాలంటే టెన్షనే. ఏమొస్తుందో తెలియదు, మేనేజర్ ఏ టాస్క్ ఇస్తాడో తెలియదు, దేనిపైన వాయించబడేస్తాడో తెలియదు, ఆఖరికి నీ ఉద్యోగం రిటర్న్ చేయమని మెసేజ్ వస్తుందో తెలియదు. ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు పనిచేయాలి? అక్కడ ట్రంప్కు జలుబు చేసినా ఇక్కడ మనం తుమ్మాలి, ఆడ ఇలాన్ మస్క్కు తలనొప్పి లేసినా ఇక్కడ టెన్షన్ పడాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో జేడీ వ్యాన్స్ లాంటి వాడు వచ్చి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన ఇక్కడే ఉంటామన్న గ్యారంటీ లేదంటాడు. సో ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేయాలి. అని వీళ్ళు కూడా ప్రజలే కదా, వారికి కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా. ఎందుకంటే ఇవాళ ఐటీ కంపెనీలు పెడితే ప్రభుత్వాలు ల్యాండ్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి నానా రకాలుగా వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తున్నారు కదా. మరి అంత లాభాలు పొందుతున్నప్పుడు వీరి శ్రమను ఆధారంగా చేసుకొని వీరి మేధోశక్తిని ఆధారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మానవీయమైనటువంటి దృక్పథంతో ఉండకూడదా? మినమే కొన్ని నేను అడిగింది క్వశ్చన్ కరెక్ట్. వాళ్ళకి హక్కులు ఏమి ఉండవు, అసలు ట్రేడ్ యూనియన్లు పెట్టుకోలేరు. దేనికంటే ఇది గ్లోబల్ మార్కెట్కి పనిచేయాలి. మీరు 4 రోజులు స్ట్రైక్ చేస్తే అక్కడ క్లయింట్ టైంకు సాఫ్ట్వేర్ డెలివరీ చేయకపోతే ఈ గ్లోబలీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఐటీ ఇండస్ట్రీ పనిచేయదంటున్నారు. కాదని నేను అన్నాను, దట్స్ రియాలిటీ ఇక్కడ. కానీ అదే సమయంలో కార్మికులు, కంపెనీలు, వ్యాపార వ్యవస్థలు ఏ రకంగా పనిచేయాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి ఉద్యోగులు కూడా, మరి యాజమాన్యాలు కూడా అర్థం చేసుకోవాలి కదా. సో ఒకప్పుడు కనీసం ఒక బెటర్ ఇన్సెంటివ్స్ అని ఉండేవి, ఇప్పుడు ఆ ఇన్సెంటివ్స్ కూడా పోతున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన్నుకొస్తుంది, రిటెండెంట్ ఉద్యోగాలన్నింటినీ ఇర్రెలవెంట్ చేస్తుంది, లోయర్ లెవెల్ ఉద్యోగాలను ఇర్రెలవెంట్ చేస్తుంది. ఏఐ మామూలుగా పనిచేయలేదు. కొత్త ఇప్పుడు డీప్సీక్ వచ్చింది, డీప్సీక్ తర్వాత మానుస్ వచ్చింది, మానుస్ ఇంకా ఎక్కువ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటున్నారు. సో మీకు ఒక వెబ్సైట్, ఒకప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒక 4 రోజులు 2-4 ఉద్యోగం వచ్చేది. ఇవాళ నీకు ఎంత స్థాయికి వచ్చింది? నువ్వు ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ డిజైన్ చేసి పెడుతోంది, చిన్న ప్రాంప్ట్ ఇస్తే యాప్ డిజైన్ చేసి పెడుతోంది. అందువల్ల ఏఐ వచ్చి లోయర్ లెవెల్ టాలెంటెడ్ ఐటీ ఎంప్లాయీస్ అవసరమే లేకుండా చేస్తోంది. ఇలాంటి ఛాలెంజ్ల్లో నిరంతరం తమ స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. అన్నిటికీ ముఖ్యంగా ఇప్పుడు 10 ఏళ్ళు పనిచేస్తారు, 10 ఏళ్ళు తమకు జీతం వచ్చినప్పుడు భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. 10 ఏళ్ళ తర్వాత సడన్గా 3 ఏళ్ళు ఉద్యోగం రాదు. కానీ వారికి ఏ సోషల్ సెక్యూరిటీ అని ఉంటుందా? మీకు పేదవాడికి ఆరోగ్యశ్రీ ఉంటుంది, సంపన్నుడికి డబ్బులు ఉంటాయి. వీరికి పరిస్థితి ఏంటి? మరి ఇన్కమ్ ట్యాక్స్ 10 ఏళ్ళు కట్టారు కదా, 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు కనీసం ఒక మెడికల్ ఇన్సూరెన్స్ అయినా ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు? ఇది ఐటీ ఉద్యోగులు అడిగేది. అయ్యా మేము 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం, అందులోకి ఒక 5% మాకు ఉద్యోగం లేనప్పుడు, ఉద్యోగం ఉంటే కనీసం కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మన మధ్యలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉద్యోగం ఉండదు, జీతం ఉండదు. ఆ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ అంతగా కట్టుకోలేరు. 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు ఒక 2 ఏళ్ళు గ్యాప్ ఉంది, 3 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఆ 3 ఏళ్ళు అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేయండి. ప్రభుత్వం కట్టండి ఆ ప్రీమియం, అప్పటిదాకా యాజమాన్యం కట్టింది కదా. దీనికి మరి ఇన్కమ్ ట్యాక్స్లో తాము కట్టిన ఇన్కమ్ ట్యాక్స్లో ఒక 5% వాడినా వారు కనీసం ఉద్యోగం లేనప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని నాయకులు ఎందుకు మర్చిపోతారు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళని అడిగేది. మీరు పెట్టండి, కనీసం ఒక 5 years ఇన్కమ్ ట్యాక్స్ కడితే 1 year మెడికల్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది ఉద్యోగం పోయినప్పుడు. 10 ఏళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఒక 2 ఏళ్ళు మీకు ఎవ్రీ 5 yearsకి ఒక 1 year మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్న ప్రభుత్వం కడుతుంది. ఈ గ్యారంటీ ఇవ్వలేదు ప్రభుత్వాలు. ఐటీ కడుతున్నారు కదా. ఇప్పుడు మీకు అమెరికాలో లేదా ఇలాంటి ప్రిన్సిపల్స్? అమెరికాలో నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారికి మళ్ళీ ప్రభుత్వం హెల్త్ కవర్ ఇస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు? మరి వాళ్ళేం ఉచితంగా అడుగుతలేరు. మీరు ఒక్కవైపు ఏమో ఏం పని చేయకపోయినా పైసలు ఇస్తాం, ఇంట్లో పండుకుంటే పైసలు ఇస్తాం, నిద్ర లేకపోతే ఇస్తాం, నిద్రపోతే ఇస్తాం, అవసరం ఉన్నా లేకపోయినా అసలు పని చేయకపోతే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు పేదలకు ఉద్ధరిస్తామన్న పేరిట పేదలు పనిచేయాల్సిన అవసరం లేదు అనే ఒక ఫ్రీబీస్ ఉచితాల సంస్కృతి పట్టుకొస్తున్నారు. మరోవైపు దేశ సంపదకు కారణమై విలువైన ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తూ తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో భారీ ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి ఇన్ రిటర్న్ ప్రభుత్వం ఏమిస్తుంది అని అడుగుతున్నారు. జీరో కదా, ఏమి ఇవ్వదు కదా. వీళ్ళకి ఎవరు వీళ్ళు ఓటు బ్యాంకులకు కారు, వీళ్ళకి ఏ రకమైన హామీలు ఉండవు. మీరు ప్రభుత్వ రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు మేము అధికారంలోకి వస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇది ఇస్తామని అన్నారా? సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇష్యూనే కాదు, మీకు ప్రైవేట్ రంగంలో పనిచేస్తే షాపింగ్ మాల్లో, నర్సింగ్ హోముల్లో, స్కూళ్ళలో, ఎన్నిట్లో సర్వీస్ సెక్టర్లో పనిచేసే
కోట్లాది మంది ఉద్యోగులు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ఎ వెరీ బిగ్ వే కదా. డాలర్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఐటీ కడుతున్నారు కదా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగి బేసిక్ లెవెల్ ఉద్యోగి కూడా బోలెడంత ఐటీ కడుతున్నాడు. కట్టినప్పుడు నేను అడుగుతున్నది అంటే వాట్ ఈస్ గవర్నమెంట్ గివింగ్ ఇన్ రిటర్న్? వారికి ఏ సోషల్ సెక్యూరిటీ ఉండదా? వాళ్ళ కనీసం హెల్త్ సెక్యూరిటీ ఉండదా? కంపెనీల పైన కనీసమైన బాధ్యతనే పెట్టరా? వర్కింగ్ అవర్స్ ఉండవా? సో మినిమం సోషల్ సెక్యూరిటీ లాస్ ఉండవా అనేది అడుగుతున్న ప్రశ్న కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా